మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక అయితే వచ్చింది. ఈ ఉప ఎన్నికకి ఇప్పటి వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తలమునకలై తలల బద్దలు కొట్టుకొని చివరికి ఈ అభ్యర్థులు అయితే ఖరారు చేయాల్సి వచ్చింది. బీఆర్ఎస్ అయితే ముందు నుంచి కూడా గోపీనాథ్ గారి భార్య సునీతనే నిల్చోబెట్టడం జరిగింది. సింపతి వర్కౌట్ అవుద్ది, వాళ్ళకైతేనే కరెక్ట్ అని. ఆ విధంగా బీఆర్ఎస్ అయితే క్యాండిడేట్ విషయంలో పెద్దగా తర్జన భర్జన పడలేదు, కానీ కాంగ్రెస్ మాత్రం విపరీతమైనటువంటి పురిటి నొప్పులు పడింది. చివరికి నవీన్ యాదవ్ అయితే నిల్చోబెట్టారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో సునీత వేసినటువంటి నామినేషన్ కూడా ఈసీ అధికారులు అందరూ కూడా ఫైనల్ చేశారు. దానికి సంబంధించినంత వరకు అంతా క్లియర్ గా ఉందని చెప్పేశారు, బీఫామ్ కూడా ఇచ్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకు తారక్ ప్రద్యుమ్న అయితే తెర మీదకి వచ్చాడు. వాస్తవానికి మాగంటి గోపీనాథ్ కి మా అమ్మ మాత్రమే మొదటి భార్య, ఇంకా అతనికి భార్యలు లేరు. ఇప్పుడు ఉన్నటువంటి సునీత అనే ఆవిడ రెండో భార్య కాదు, ఇవి లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. అంటే సహజీవనం కిందకు వస్తుంది, భార్య కిందకు కాదు. 1998లో మా అమ్మకి మా నాన్నకి వివాహం అయింది. 2025 వరకు అంటే ఆయన చనిపోయే వరకు కూడా వీళ్ళే భార్య భర్తలు. ఆయనకి రెండో భార్య లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఆవిడ లివింగ్ రిలేషన్షిప్ లో ఉంది కాబట్టి భార్య కిందకి రాదు. చట్టబద్ధంగా ఈ నామినేషన్ చెల్లదు. చట్టబద్ధంగా తన భర్త అతను అవ్వడు. మాగంటి గోపీనాథ్ అనే ఆయన అతను భర్త కాడు. అతనికి పుట్టినటువంటి ఏకైక సంతానాన్ని నేనే. కాబట్టి వెంటనే ఈ యొక్క నామినేషన్ రద్దు చేయాలని ఇప్పుడు తెర మీదకి తారక్ ప్రద్యుమ్న వచ్చాడు. అంటే మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకు. మరి ఇతన్ని కాంగ్రెసే తీసుకొచ్చిందా తెర మీదకి, లేకపోతే ఇంకెవరైనా తీసుకొచ్చారా, లేకపోతే ఇతనే కావాలని బయటకు వచ్చాడో తెలియదు, కానీ మొత్తానికైతే ఈ సమయంలో వచ్చాడు. ఇంతవరకు ఎటువంటి రాద్ధాంతము చేయలేదు, నామినేషన్ అయిపోయిన తర్వాత వచ్చాడు. దీని మీద ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మరి ఇన్ని రోజులు లేనోడు ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు, ఇన్ని రోజులు ఏమైపోయావని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఇదంతా కూడా ఒక కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్ర అని కూడా కొంతమంది చెప్తున్నారు. వాస్తవానికి మాగంటి గోపీనాథ్ గారికి ఇది రెండో వివాహమే. ఆ రెండో వివాహంలో ఇద్దరు కూతుర్లు అయితే పుట్టారు. మొదటి వివాహంలో కొడుకు పుట్టాడు. కానీ ఇంతవరకు ఇది ఎక్కడా కూడా తెర మీద కనిపించలేదు. ఎక్కడా కూడా ఈ ఇష్యూ గురించి పెద్దగా రాలేదు. ఇప్పుడు ఇతను రావడం వల్ల ఇదంతా ఇష్యూ అవుతుంది. కానీ ఇతన్ని ఎవరు తెచ్చారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇతనిదైతే మొత్తానికి ఖచ్చితంగా ఇందులో రాజకీయ కుట్ర తప్ప మరొకటి అయితే ఇంక కనిపించదు. ఎందుకంటే వాళ్ళకి ఇన్ని రోజులు లేనివాడు ఈ రోజు ఎందుకు వస్తాడు? ఏ రాజకీయ నాయకులు దేన్ని వదలరు. అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒక చిన్న లూప్ హోల్ దొరికితే చాలు ఆ ప్రత్యర్థి మీద దాన్ని ప్రయోగిస్తారు ఎలక్షన్లు అయిపోయినంత వరకు.